అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా మాజీ ప్రధాని వారు ఈరోజు ఇక్కడ మన కూటమి నాయకులందరం కూడా వారికి ఘన నివాళులు అర్పించాలని చెప్పి వచ్చినందుకు కూటమి నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులకు, నా ముందున్నటువంటి మహిళా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికే మిత్రులందరికీ ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. మాజీ ప్రధానమంత్రి వర్యులు అటల్ బిహారీ వాజ్పేయి పేరు చెప్పంగానే ప్రతి భారతీయుడికి ఒళ్ళంతా పులకరించేటువంటి పరిస్థితి. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నానంటే, ఏదైతే స్వాతంత్ర పోరాటం చేసిన వ్యక్తులలో చాలా అరుదైన వ్యక్తుల్లో కొంతమంది ఈరోజు వర్తమాన రాజకీయాల్లో కూడా ప్రధానమంత్రి పదవిని అందుకున్నటువంటి వ్యక్తుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరు. ఒక దార్శనికుడుగా, ఒక గొప్ప వాక్చాతుర్యం కలిగినటువంటి నాయకుడుగా, పార్లమెంటుని అదే రకంగా ప్రతిపక్షాలను కూడా గడగడలాడించినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా నీతికి నియమాలకి ఒక గుర్తింపుగా. నేను ఎందుకంటే చాలామంది అధికారం ఉన్న రోజున ఆ అధికారాన్ని వదులుకోవాలంటే నైతిక విలువలకు, భారతదేశ ప్రతిష్టని, అదే రకంగా ఆ రోజు ఉన్నటువంటి పార్టీ అంశాలను కానీ దృష్టిలో పెట్టుకొని ఏమాత్రము కూడా వణకక బెణకక ఈరోజు తృణప్రాయంగా అధికారాన్ని వదులుకొని కేవలం నైతిక విలువల కోసం నిలబడే మహోన్నత వ్యక్తి వాజ్పేయి గారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వారిని భారతరత్నగా గుర్తించడం, ఈరోజు భారతరత్నగా వారిని గౌరవించడం,